మొక్కలకి ప్రాణం ఉంటుందని 19వ శతాబ్దం తొలినాళ్లలో జగదీష్ చంద్రబోస్ వృక్ష శాస్త్రవేత్త తెలియజేశాడు. తర్వాత సంగీతానికి మొక్కలు స్పందిస్తాయని కూడా రుజువైంది. ఇట్లా ఎన్నో ప్రామాణికాలు కూడా చూపించారు. అలా మొక్కలకి ప్రాణం ఉంది, మనలాగే ప్రాణం ఉంది. వాటికి మనకు కనపడవు కానీ వాటి చెవులు ఉన్నాయి, సంగీతం ఉంటున్నాయి. అలాగే సంగీతం చెవులు ఉన్నాయి అంటే మనసు కూడా ఉంటుంది. ఆ మనసు ఉంటే అన్ని మొక్కలు కోరేది ఒకటే, రామయ్య మళ్ళీ పొలం మీదకి రామయ్య. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవీంద్రనాథ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు అండి. ఈ సినిమాలో ఒక పాట ఉంది, ఈ బంధం ఈ బంధం అని. ఈ సాంగ్ కు మా డైరెక్టర్ గారికి సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే 1996లో ఆయన ఫస్ట్ ఫిలిం ఆవరాగాడు, ఆలి గారి హీరోతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో పరిచయం, ఆ జర్నీ కొనసాగుతూ ఉంది. సో ఈ రోజు ఒక చిత్రం తీస్తున్నానయ్యా, ఒక వనజీవి రామయ్య అనే డాక్యుమెంటరీ ఫిల్ము. దీంట్లో నువ్వు కొంత భాగస్వామి కావాలంటే తప్పకుండా సార్, దాని ఏముంది భాగ్యం, అంతే. మీతో పనిచేయడం అనేది నాకు కూడా ఒక అదృష్టం అని నేను భావించాను. సో ఈరోజు సారే నాకు ఈ పిఆర్ మూవీస్ అనేది ఆయన పెట్టాడు. మొత్తం నాకు ప్రతిదీ ఒక గైడెన్స్ గా, మార్గదర్శిగా ఆయన నా వెన్నంటి ఉండి నాకు ప్రోత్సహిస్తున్నాడు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను దేవనాథ్ గారు. ఇందులో ఇంకా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాల్సింటే బ్రహ్మాజీ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు ఇందులో జీవించిపోయారు సార్. ఒక మాట అన్నారు షూటింగ్ టైంలో, ఒక 2-3 రోజులు షూటింగ్ టైంలో సార్ ఒక మాట అన్నారు, ఈ డైరెక్టర్ గారు ఈ మొక్కలు నాటుతుంటే ఈ సినిమా ఫీల్డ్ వదిలేసి ఈ మొక్కలు నాటుతానేమో ఇక్కడే ఉండిపోయి అంటే ఎంతగా ప్రభావితం చేస్తుంది అనేది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనేది, నేను మా అబ్బాయి బర్త్డే అప్పుడు నేను ఒక్కొక్క మొక్క నాటిస్తున్నాండి. అంటే ఒక్క మొక్క నాటడానికే పిల్లలు కొంచెం విసుగ్గా పుడుతుంటారు. అలాంటిది వనజీవి రామయ్య గారు 1.5 మొక్కలు నాటాడంటే ఆయనకు నిజంగా ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అది చాలా తక్కువ అండి. నిజంగా ఆయన లాంటి వారు మళ్ళీ పుట్టబోతారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో ఆయన మళ్ళీ పుట్టాలని నిజంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీస్ సార్. నాగమహేష్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో ఇంకోటి ఏంటంటే ప్రత్యేకమైన సాంగ్ అనేది ఎవరైతే మ్యూజిక్ ఇచ్చారో బల్లేపల్లి మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ లిరిక్ రాసిన గణయాది గారికి, చంద్రశేఖర్ గారికి, రంగా గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.